తిమ్మాపూర్ మండలం అలుగునూరు తమిళ కాలనీలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్ ప్రయత్నం చేశారు. కానీ భార్య భర్త పోలీస్ కౌన్సిలింగ్ వచ్చాక కూడా మారలేదు. భర్త పిల్లలు వద్దంటూ తాళి తీసేసి టేబుల్ పై పెట్టి ఇద్దరు చిన్నారులను స్టేషన్లో వదిలి భార్య వెళ్లిపోయింది. కన్న బిడ్డలను ఇద్దరిని పోలీస్ స్టేషన్లో వదిలి భార్యాభర్త ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రవికుమార్, లలిత దంపతులు 10 ఏళ్లుగా దాంపత్య బంధంలో ఉన్నారు. ఎందుకు ఏమైనా ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ వేరువేరుగా ఉంటున్నారు. నిజామాబాద్లో లలిత, అలుగునూరులో రవికుమార్ నివాసం ఉంటున్నారు. పోలీసులు ఆపినా వినకుండా లలిత వెళ్లిపోయింది. కొద్దిసేపటికే పిల్లలను రవికుమార్ కూడా వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల తీరుతో పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కనిపించిన దృశ్యం చూసి కాకీల మనసు కరిగిపోయింది. అమ్మ కావాలి అంటూ ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడ్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నాన్నమ్మ వివరాలు సేకరించి పిల్లలను పోలీసులు నాన్నమ్మకు అప్పగించారు. కన్న బిడ్డలను కూడా కాదనుకునేంత కర్కశత్వంతో తల్లిదండ్రులు ప్రవర్తించడంపై ఈ విషయం తెలిసిన ఇరు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. నిజామాబాద్ ఎందుకు ఏమైనా ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? తిమ్మాపూర్ మండలం అలుగునూరు తమిళ కాలనీలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్ ప్రయత్నం చేశారు. కానీ భార్యాభర్త పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చాక కూడా మారలేదు. భర్త పిల్లలు వద్దంటూ తాళి తీసేసి టేబుల్ పై పెట్టి ఇద్దరు చిన్నారులను స్టేషన్లో వదిలి భార్య వెళ్లిపోయింది. కన్న బిడ్డలను ఇద్దరిని పోలీస్ స్టేషన్లో వదిలి భార్యాభర్త ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రవికుమార్, లలిత దంపతులు 10 ఏళ్లుగా దాంపత్య బంధంలో ఉన్నారు. ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వేరువేరుగా ఉంటున్నారు. నిజామాబాద్లో లలిత, అలుగునూరులో రవికుమార్ నివాసం ఉంటున్నారు. పోలీసులు ఆపినా వినకుండా లలిత వెళ్లిపోయింది. కొద్దిసేపటికే పిల్లలను రవికుమార్ కూడా వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల తీరుతో పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కనిపించిన దృశ్యం కాకీల మనసు కరిగిపోయింది. అమ్మ కావాలి అంటూ ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడ్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నాన్నమ్మ వివరాలు సేకరించి పిల్లలను పోలీసులు నాన్నమ్మకు అప్పగించారు. కన్న బిడ్డలను కూడా కాదనుకునేంత కర్కశత్వంతో తల్లిదండ్రులు ప్రవర్తించడంపై ఈ విషయం తెలిసిన ఇరు గ్రామాల ప్రజలు మండిపడ్డారు. నిజామాబాద్ ఎందుకు ఏమైనా ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు?
చూడు, చూడు.